నమస్కారం. S9 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ లీలా. బొలుసులమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెం పురదేవత బొలుసులమ్మ తల్లికి ఆషాఢం సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు సారి సమర్పించారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి అమ్మవారికి మేళతాళాలతో అంగరంగ వైభవంగా వివిధ రకాల పండ్లు, స్వీట్లతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొలుసులమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరారు. నియోజకవర్గంలో విద్య, వైద్య, వ్యాపార రంగాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా తాడేపల్లిగూడెం గ్రామదేవత బొలుసులమ్మ తల్లి ప్రజలందరినీ ఆశీర్వదించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. అమ్మవారి జాతర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రాబోయే జాతర కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లో పండగలా జరపాలని ఆయన భక్తులను కోరారు. జై బొలుసులమ్మ తల్లి. మరి బొలుసులమ్మ తల్లి ఆశీస్సులతో మన తాడేపల్లి ప్రజలంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో మనందరూ కూడా సుఖశాంతులతో ఉన్నాం. కరోనాను అధిగమించాం. వ్యాపారాలు జరుగుతున్నాయి. ఎక్కడ లేకపోయినా తాడేపల్లిలో అందరూ కూడా బాగున్నారంటే దానికి కారణం బొలుసులమ్మ తల్లి. ఈ రోజు అయితే మనం జాతర చేసాం. ఆ రోజు నుంచి తాడేపల్లి పట్టణం కానీ, తాడేపల్లి కాన్స్టిట్యున్సీ కానీ అందరికీ సుఖ సంతోషాలను ఇచ్చి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా కాపాడుతున్న తల్లిని మనం ఎప్పుడు మరి మరవకుండా మనం అమ్మవారికి ఆశీస్సులకు పాత్రలు అయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని మనం కోరుకుందాం. అదేవిధంగా మరి ఈ రోజు ఆషాఢం సారి ఇచ్చే అవకాశం నాకు కల్పించింది అమ్మవారు. నేను ఎప్పుడు కూడా అమ్మ ఆశీస్సులు ఉంటే అన్ని ఆశీస్సులు ఉన్నట్టు అని చెప్పి నేను ఈ స్థాయికి రావడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మర్చిపోకుండా ఇవాళ జాతర కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. నెల రోజుల ముందు ప్రారంభించాం. మరి అంటే వచ్చే సంవత్సరం మరి మన జాతర చేసుకునే దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో జరగని విధంగా తాడేపల్లిలో జరిపించాలనేది సంకల్పం. మరి పెద్దల సంకల్పం మేరకు అందరూ సహకరించాలి. అందరూ ఆడపడుచుల్ని ఆ డేట్లు ముందుగా ప్రకటించిన తర్వాత ఆడపడుచులు తీసి పక్కన పెట్టుకోవడం, మరి అందరూ కూడా అమ్మవారికి మరి అన్ని సమర్పించడం, ఏదైతే సారీలు ఉన్నాయి సారీలు అన్ని మనం సమర్పించి అమ్మవారిని ఆశీస్సుల కోసం మనం రాబోయే జాతర కార్యక్రమాన్ని మన ఇంట్లో పండగగా, మన ఇంట్లో పెళ్లికి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఈ జాతర కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి నేను ఆ అమ్మవారి సంకల్పంతో బాగా జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అమ్మ ఆశీస్సులతో ఈ కాన్స్టిట్యున్సీని వచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాకు అప్పచెప్పే ప్రజలు ఖచ్చితంగా తీసి శక్తిని అమ్మవారు నాకు ఇవ్వాలని చెప్పి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ సుఖ సంతోషాలని, ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జై బొలుసులమ్మ. ఆషాఢంలో అమ్మవారికి సారిని ఇవ్వటం మన ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఇవ్వటం, అమ్మవారి అనుగ్రహం కల్పించినందుకు ఆవిడకి ఎప్పుడు రుణపడి ఉంటాం. అలాగే వచ్చే సంవత్సరం మనం జాతర చేయాలని ఒక నిశ్చయం చేయడం జరిగింది. ఆ జాతరకి కూడా ఊరంతా కూడా అలాగే మనకి సహకరించాలని చెప్పేసి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుందని తెలిసి నేను నమ్ముతూ మీరందరూ కూడా సహకరించి, ఊర్లో ఉన్న పెద్దలు అలాగే ప్రజలందరూ కూడా సహకరించి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండే విధంగా ఆవిడ మనల్ని దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బొలుసులమ్మ తల్లి. శ్రీ 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 బొలుసులమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే ఆషాఢ మాసంలో జరిగే సారి కార్యక్రమం ఈ రోజున స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఇంటికాడి నుంచి వివిధ రకాల స్వీట్స్, ఫ్రూట్స్ తోటి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆయన తాడేపల్లిగూడెం పట్టణం ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా సుఖ సంతోషాలతో వ్యాపారాలన్నీ కూడా బాగుండాలని అమ్మవారిని కోరుకుని ఈ కార్యక్రమం
పట్టణ ప్రజలందరి తరపున కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే వచ్చే సంవత్సరం జరిగే మార్చి నెలలో జరిగే జాతర కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా మన పట్టణంలో ఉన్న వాళ్ళు వివిధ దేశాల్లోనూ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆ జాతర కార్యక్రమం కూడా ఎంతో దిగ్విజయం చేయాలని ఎమ్మెల్యే గారు కోరినారు. తాడేపల్లిగూడెం గున్నం ఫంక్షన్ హాల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు, మహిళా కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రజలు మోసం చేసి గెలిచిన గనుడు అని, సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా పేద ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఆయన తెలిపారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఆనాడు ప్రజాక్షేత్రంలో ఆ కోటి 13వ వార్డు శాంక్షన్ ప్రయత్నం కోరుతున్నాం. అలాగే సంవత్సరం కాలం క్రితం ఎప్పుడైతే మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఉన్న నిశ్చేజాన్ని వదిలించుకుని మరి నూతన ఉత్సాహంతో మళ్ళీ మనకి ఈ రాబోయే 4 సంవత్సరాలు, రాబోయే 3 సంవత్సరాలే ఉంటుంది. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలకి మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాలు మేము కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకి న్యాయం చేకూరుస్తాం. ఎవరైతే మోసపోయిన ప్రజలందరికీ కూడా మళ్ళీ మనం న్యాయం చేద్దామని ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలందరికీ, మహిళా సోదరి మండలి, మహిళా కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. స్థాయిలో మరి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 2 మండలాలు, రూరల్ మండలానికి సంబంధించి మాధవరంలో, పెట్రోల్ మండలానికి సంబంధించి పెట్రోల్ పట్టణానికి సంబంధించి పట్టణంలోనే ఈ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు శ్రీ ధర్మరాజు గారు, అంటే నమ్మి ఎవరైతే రాజకీయ నాయకులు నమ్ముతారో, నమ్మినవాడిని మోసం చేయడం ఎంత తేలికో మన భారతదేశ చరిత్రలు కానీ మొత్తం మన హిస్టరీ చూసినా కూడా ఒకే పేరు వస్తుంది. నమ్మిన వాడిని మోసం చేసిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాగే నమ్మిన వారికి న్యాయం చేయాలి, మాట ఇస్తే మనం నిలబెట్టుకోవాలి, ఇచ్చిన వారికి మనం కట్టుబడి ఉండాలి, మాట తప్పను మడమ చెప్పుకునే నాయకుడు, ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. స్థాయిలో మరి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 2 మండలాలు, రూరల్ మండలానికి సంబంధించి మాధవరంలో, పెట్రోల్ మండలానికి సంబంధించి పట్టణానికి సంబంధించి పట్టణంలోనే ఈ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు శ్రీ ధర్మరాజు గారు, ఒక పార్టీ అయినా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను మనం చర్చించుకుని అవి మళ్ళీ పునరావృతం కాకుండా వాటిని ఎందుకంటే విజయం అనేటువంటిది, సత్యం అనేటువంటిది మిమ్మల్ని అందరినీ చూస్తే అర్థమవుతోంది. మీ అందరి మనవలలో ఒకటే, ఆనాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కార్యకర్తలు అసలు చేయబడ్డారు, కార్యకర్తలకి గౌరవం లేదు. అందువల్లే మరి మన ఎవరు కూడా మరి ముందు తీసుకుని బయటికి వెళ్ళకపోయాం, ఓట్లు అడగకపోయాం అనే ప్రత్యేకము మన అందరిలోనే ఉంది. కాబట్టి ఈనాడు మనందరం దాన్ని గ్రహించి మన నాయకులందరూ కూడా మరి రాష్ట్ర మీటింగ్ లో చర్చించుకుని ఏదైతే నష్టం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది అని
దాని నుండి ఉద్భవించిందే మన ఈ 201 అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. బాబు షూరిటీ వాసవ గ్యారంటీ, ఇది దీంట్లో చాలా అర్థం ఉంది. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. నిన్నగాక మొన్నే అచ్చెన్నాయుడు గారు శ్రీనిధిని చేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ సరిపోదు అనేటువంటి వాస్తవాన్ని మాట్లాడటం జరిగింది. అంటే మీ నాయకులు రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నారు. కానీ అంటే మీరు ఎంత మోసగారైనటువంటి ప్రభుత్వము ఆ నాయకులు ఎంత మోసగారు అన్న దానికి ఆయన చెప్పిన దానికి ఉదాహరణ మనకి. తాడేపల్లిగూడెం 12వ వార్డులో పాతూరులో వార్డు టీడీపీ ఇన్ఛార్జి దాట్ల జగన్నాథరాజు ఆధ్వర్యంలో వార్డు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వనవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. పాతూరులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మల్లికార్జునరావుకి వార్డు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజల వద్ద నుంచి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, ఆకాశపు స్వామి, గురుజు సూరిబాబు, తాటికాయల వీరన్న, కళ్యాణం రామచంద్రరావు, శ్రీరాముల విజయలక్ష్మి, బాదంపూడి రామకృష్ణ, శ్రీరాముల నాగేశ్వరరావు, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, ఖాదర్ షరీఫ్, హసీన్, కేఎస్ఎన్ రాజు, ఎస్కే మీరా, గంధం గిరి, అమలాపురపు వెంకన్న, కిలాడి సాయి, దలై తిరుమలరావు, అడ్డాల నరసింహారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు 21 ఇస్తున్నారు మీకు. ఇప్పుడు ఈ నెల పెరుగుతాయా? ఇప్పుడు ఈ నెలలో మరి పెంచారంటగా మీకు 3000 పెంచారండి చేద్దాం. బాగున్నావా? ఏంటి బాగుంటుందా ఇద్దరికి? తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది? లోపల కాదు బయట తీసేపు. ఓకే, ఇప్పుడు గ్యాస్ బండ్ వస్తుందా? చూసారా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నావు? బాగుందా? చూడండి మరి ఈసారి ఓటేస్తావా? ఇది వరకు ఎంత ఉండేది? రెండో సమ్మర్ స్టోరేజ్ ఆల్రెడీ రెడీ అవుతుంది. మీకు ఎక్కడో ఒక చోట పాతూరులోనే ఏదో ఒక రకంగా వాటర్ ట్యాంకుల్లో బ్రహ్మాండంగా చదువుతున్నారు పిల్లలు. అది పరిస్థితి. సాయంత్రం మరి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా? ఎలా ఉంది భోజనం? ముడ్డు ఇస్తున్నారా రోజుని? మరి దానికి సంబంధం లేదు. ఇక ఈ కేసులన్నీ అమ్మని కేవైసీ చూడమ్మా, నువ్వే చూసుకోవాలి ఇక్కడ. ఏదన్నా ఉంటే ఇద్దరికి వచ్చినాయా? మరి చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం పట్టణంలో అభివృద్ధిలో భాగంగా ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తున్న స్విమ్మింగ్ పూల్, షటిల్ కోర్ట్, ఇండోర్ స్టేడియం కి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కి విరాళాలు అందజేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కి ఆయన చేస్తున్న అభివృద్ధి పనులకు మెచ్చి పలువురు ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నేత్ర వైద్యులు జిఆర్ రెడ్డి తనయులు సందీప్ రెడ్డి 4 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కి అందించారు. ఆర్ఆర్ హాస్పిటల్ డాక్టర్ కొండ్రెడ్డి శ్రీనివాస్ 2 లక్షల రూపాయలు, విజేత సూపర్ మార్కెట్ యాజమాన్యం 2 లక్షల రూపాయలు, మండవల్లి నానాజీ 1 లక్ష రూపాయలు విరాళాలు అందజేశారు. తాను చేస్తున్న అభివృద్ధి మెచ్చి ప్రముఖులు స్పందించి విరాళాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, ప్రజల మద్దతుతో అభివృద్ధి మరింత ముందుకు వెళ్తుందని అన్నారు. వారికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, నెలపాల దినేష్, పట్నాల రాంపండు, పాలూరి వెంకటేశ్వరరావు, దువ్వా శ్రీను పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు డాక్టర్స్ తరఫున నన్ను రెడ్డి గారిని మన జరిగిన మున్సిపల్ ఆఫీస్ జరిగిన కార్యక్రమం ఇన్వైట్ చేయడం జరిగింది.
ఆ ప్రోగ్రాంలో ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ గారు జిఆర్ రెడ్డి గారు మాట అన్నారు, మనం చేసే సర్వీస్ పేషెంట్స్కి ఫ్రీగా సర్వీస్ చేస్తే సర్వీస్లో ఎక్కరాదు, వాళ్ళు మళ్ళీ ఇంకో 10 పేషెంట్స్ తీసుకొస్తాక హెల్ప్ అవుతుంది, మన సొసైటీకి ఏమైనా చేయాలి. అందులో భాగంగానే బొలిశెట్టి శ్రీనివాస్ గారు గతంలో మున్సిపల్ చైర్మన్ ఉండగా మొదలుపెట్టిన పిఎల్ఈ ప్రసాద్ గారు మున్సిపల్ స్టేడియంకి ఒక బ్యాడ్మింటన్ కోర్టుకి 5 లక్షల విరాళం ఇవ్వడం జరిగింది. నేను మొహమాట పడతాను, మళ్ళీ అడగడం కరెక్టే కాదని మొహమాట పడుతుంటే, లేదు మనం ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ ప్రజాప్రతినిధులు ఉన్నా మనం ఈ ఊరు వచ్చిన ఎట్లా వచ్చాం, ఏ పొజిషన్లో ఉన్నాం, మనం సర్వీస్ చేయాల్సిందే. ఎవరున్నా సరే పేషెంట్స్కి చేసే సర్వీస్లో కౌంట్ అవ్వదు, సొసైటీకి చేసే సర్వీస్ కౌంట్ అవుతుంది. సో నేను తప్పకుండా ఈ కోర్టుకు కూడా మరి 4 లక్షలు ఇస్తానని చెప్పి ఈరోజు చెక్ ఎమ్మెల్యే గారు అందడం జరిగింది. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిఆర్ రెడ్డి గారికి, అలాగే సందీప్ రెడ్డి గారికి. అలాగే మరొక డాక్టర్ గారు ఆర్ఆర్ శ్రీనివాస్ గారు కూడా, కొండరెడ్డి శ్రీనివాస్ గారు 2 లక్షలు చెక్ అందడం జరిగింది. ఈ విరాళం కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ఇండోర్ స్టేడియంకి ఉపయోగించడం జరుగుతుంది. మరి ఒక నెల రోజుల్లో ఈ స్టేడియం పూర్తి చేసి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశించారు. తప్పకుండా ఒక నెల రోజుల్లో ఇది పూర్తి చేయడం జరుగుతుంది. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, మన ఊరిని మనం డెవలప్ చేయాలి, అప్పుడే ఊరు డెవలప్ అవుతుంది. ఈ బొలిశెట్టి డెవలప్మెంట్ చూసి నేను నా కుమారుడు సందీప్ని ఇలాగ అడిగాను. ఆల్రెడీ ఒక టెన్నిస్ కోర్ట్ షటిల్ కోర్ట్ మనకి ఇచ్చాం, ఇప్పుడు మళ్ళీ ఇంకో షటిల్ కోర్ట్ పెడతారు, ఒక 4 లక్షలు ఇద్దామా అని అడిగాను. వెంటనే సందీప్ మనం తప్పకుండా ఇవ్వాలని ముందుకు వచ్చాడు. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు సందీప్ని మాట్లాడతాడు. నాన్న చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు ఊరిని డెవలప్ చేయడానికి స్పోర్ట్స్ స్టేడియంని కడుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మున్సిపల్ స్టేడియం తాడేపల్లిగూడెంలో నిజంగా అయితే లేదు. సో ఎప్పుడైతే అన్నారో మా వంతు కృషి మేము చెయ్యాలి. అలాగే మనం చేయాలనుకున్నది ఎప్పుడు మన ఊరికి మనం చేస్తేనే మన ఊరు డెవలప్ అవుతుంది. ఎవరు ఏదో చేస్తారని వెయిట్ చేయకుండా మన ఊరిని మనం ఎంత మన కుదిరితే అంతవరకు మనం చేయగలిగితే